అదే రకంగా మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండల కేంద్రంగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో భారీ నకిలీ మద్యం పట్టివేట జరిగింది. 1,75,00,000 విలువైన 17,224 బాటిళ్ల మద్యం, స్పిరిట్ క్యాన్లు, లేబుల్స్, మూతలు, ఆధునిక యంత్రాలతో తయారైన లిక్కర్ డాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన మండల నాయకుడు, బెల్ట్ షాప్ నిర్వాహకుడు సహా 11 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతోంది. అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్సులో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇంకొకతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను. ఈ రామ్మోహనే తిరిగి